హాయ్ ఫ్రెండ్స్, మొన్ననే ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్, మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగినవి. గెలిచిన మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, గెలితే ఓటమి పాలయ్యారో ఆ మిత్రులు ఈ మాటలు ఒకసారి విని నెక్స్ట్ రాబోయే 5 సంవత్సరాలు మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలో ఈసారి కామారెడ్డి జిల్లా రమణారెడ్డి ఎమ్మెల్యే గారి మాటలు ఒకసారి వినండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. నేను గెలిచిన నుంచి గెలవక ముందు అదే కారులో ఒక్కొన్నే వచ్చిన, ఇయ్యాల కూడా నేను ఒక్కొన్నే వచ్చిన. 20 మందిని వేసుకొని 20 బండ్లు వేసుకొని వస్తేనే లీడర్ అని మీరు అనుకుంటే ఆ లీడర్షిప్ నాకు అవసరం లేదు. పొద్దున్న లేవగానే దరిద్ర ముఖాలు కనిపించేటట్టు ఫ్లెక్సీలు రోడ్ల పొంటంతా వేసుకుంటేనే లీడర్ అంటే ఆ లీడర్ నాకు అవసరం లేదు. భార్య ముఖం భర్త, భర్త ముఖం భార్య చూస్తే శుభం, పిల్లలు తల్లిదండ్రుల ముఖం చూస్తే శుభం, కుటుంబం అంతా దేవుని దగ్గరికి వస్తే శుభం. కానీ దొంగన కొడుకుల ముఖం లీడర్లకు చూస్తే ఏమొస్తుంది నాకు అర్థం కాదు. పొద్దున్న ఒకడు ఈ మూలకు మొక్కుకుంటుంటాడు, ఒకడు చెయ్యి ఊపుతాడు, ఒకడు నడుచుకుంటుంటాడు. సంక్రాంతి పండుగ శుభాకాంక్ష ఆడు ఎత్తనే మనం చేగోలు చేస్తాం, లేకుంటే చేయనే చేయం. ఆడు వినాయక చవితి శుభాకాంక్షలు భాష మాడండి పెట్టినట్టు ఏముంది. దీపావళికి పేనీలు పంపితే కూర్చు, సంక్రాంతికి ముగ్గులేపిస్తే కూర్చు, అదే పని తప్ప వేరే ఆలోచనే లేదు. అమ్మా మున్సిపల్ అంటే కోట్లు, మీకు అర్థమవుతుందా? అభివృద్ధి ఏందనేది కూడా తెలియని పరిస్థితి. 90% జనానికి 90% కూడా చదువుకున్న వాళ్ళకు కూడా మున్సిపల్ ఇంత ఉంటుందని తెలియాలనే చెప్పిన. అమ్మ ఎవరికి ఓటేస్తారనేది మీ నిర్ణయం, ఓటేయండి. నిజాయితీగా కాకుండా మీరు అనవసరమైన లంగల్ని గెలిపిస్తే మీ కిందికి నీళ్ళు వస్తాయి తప్ప ఎవరికేం లేదు. నేను ఓడిపోయినా, నేను గెలిచినా, నేను పర్మనెంట్, రమణారెడ్డి పర్మనెంట్, నా క్యారెక్టర్ పర్మనెంట్, నా నిజాయితీ పర్మనెంట్. మీరు ఓటేస్తే ఎమ్మెల్యే లేకపోతే మాజీ ఎమ్మెల్యే, కానీ నా క్యారెక్టర్ అయితే పోదు. అంతా ప్రాణం ఉన్నన్ని రోజులు నిజాయితీగా ఉంటాం. తినేది లేదు, తిననిచ్చేది లేదు. తెలవాలని చెప్తున్న లెక్కలు ఈడ అమాయకులు ఉన్నారని నేను అనుకోవట్లేదు, అర్థమైతలేదనేది నేను అనుకోవట్లేదు. కానీ అర్థం కాకుండా నాకెందుకులే అనుకునే ఒక మనస్తత్వం అందరికీ అలవాటైంది. అమ్మా మనకే అవసరం, మందికి అవసరం లేదు, మనకే అవసరం అని చెప్తున్నాం. ఆ రోజైనా ఈ రోజైనా అదే చేస్తున్నాం. 20 బండ్లు వేసుకొని వస్తే ఒక 2 బండ్లు ముందు వస్తాయి, 2 వీడియోలు ముందు వస్తాయి. ఆడికెళ్ళి బండ్లు వస్తుంటే జూమ్ చేసి తీస్తారు, అవన్నీ వచ్చి ఆగుతాయి. బండ్లకెళ్ళి దిగుతాడు సారు, దిగిన తర్వాత మొత్తం స్లోమో తీస్తారు, మీతో మాట్లాడి మళ్ళీ ఎక్కుతాడు, పోతా ఉంటాయి. ఇది మళ్ళా సోషల్ మీడియాలో బాలకృష్ణ సినిమాలో బాలకృష్ణ కొంచెం స్పీడ్ దిగుతారు, కానీ వీళ్ళు అంతకన్నా ఎక్కువ స్లో మోషన్ లో దిగుతారు. దానికో పాట దడు అన్నొచ్చిండు అన్న దేనికి వచ్చిండు, ఏం బీగనికి వచ్చిండు అనేది తెలియాలి కదా. ఇది కూడా అర్థం కాకుండా మరి లీడర్ గాడా, మరి రమణారెడ్డి 2 బండ్లు 40 బండ్లు వేసుకొని రారాదా? వస్తా, 20 బండ్లు వేసుకొని వస్తాను రేపటి నుంచి. కానీ 20 బండ్లలో 20,000 డీజిల్ కావాలా, 20 బండ్లలో 5 చొప్పున 10 మంది ఉంటారు, 20,000 టిఫిన్ కావాలా. మధ్యాహ్నం యాన్నో మంచి నాన్ వెజ్ అన్నా నోరు అంతా సప్పగా, నిన్ననే తింటాడు మళ్ళా సప్పగా అవుతుంది వానికి, మళ్ళా 30,000 పెట్టి మళ్ళీ నాన్ వెజ్ తినిపించాలా. రాత్రి అట్టికి పోయేటప్పుడు అన్న నోరెండికపోయిందే అని మళ్ళా అనగానే ఆయనకు ఒక పొడుగుది ఒకటి పొట్టిది పెట్టాలి 5గురికి, అంటే 1.5 బాటిల్. దాని వెంబడ స్నాక్స్ పెట్టాలి, చికెన్ 65. అది తిన్న తర్వాత ఎవరికల్లా 50,000. అన్న వచ్చేటప్పుడు 10 ఫ్లెక్సీలు, 10,000, 1,00,000 ఓన్ దగ్గర సంపాదించాలా, ఎవరి మీద సంపాదించాలా? మీ కావా పైసలు, మీ పైసలు కావా? మీ షాదీ ముబారక్, మీ కళ్యాణ్ లక్ష్మి, మీ సీఎంఆర్ఎఫ్, మీ డెత్ సర్టిఫికేట్, మీ బర్త్ సర్టిఫికేట్, మీ లేఅవుట్, మీ ఇంటి పర్మిషన్, మీ పెన్షన్, మీ రేషన్, ఇవి కావా పైసలు? ఇవిటి దగ్గర తీసుకోరా పైసలు? వట్టిగా సదావానికి మన తాత ముత్తాతలు ఏమని ఇచ్చిండ బండ్లల్లో తిరుగుమని. ఎక్కడి పైసలు? ఇంట్లో ఫ్యామిలీ 5గురు కాదు, ఉద్యోగస్తులు ఒక ఊరికి పోతే ఇంకో 4గురిని వేసుకొని షేరింగ్ చేసుకొని పోతారే, మరి దాంట్లో నా షేరింగ్ ఇలా కనపడదా? అది నా పైసా, ఇదేమో ప్రజల పైసా, ప్రజలలో నువ్వు లేవా? ఇది తెలియదా? ఇది ఆలోచించకపోతే ఎట్లా? కాబట్టి ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. రమణారెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, 100% కరెక్ట్ ఆయన చెప్పేది. ఏంటంటే ఒక చోటా లీడర్ ఒక ఊర్లోనే వస్తేనే ఎంతో బిల్డప్లు ఉంటది అనమాట. ఆ బిల్డప్లు అవన్నీ చేయడానికి దాని వెనకాల ఒక 4గురు ఉండాలి. ఆ 4గురికి డబ్బులు పెట్టాలి, వాళ్ళ ఖర్చులు ఉండాలి, వాళ్ళకు ఖర్చులు చేయాలి. ఆ ఖర్చు చేయకపోతే ఆ 4గురు ఉండరు. కాబట్టి తను ఏ విధంగా సంపాదిస్తాడు, ఏ విధంగా వెళ్తే ఆ డబ్బులు వస్తున్నవి, ఆ డబ్బులతోనే ఆ కూడబెట్టుకొని వాళ్ళందరికీ పెంచి పోషిస్తాడు అనమాట ఆ నాయకుడు. అవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయో క్లియర్ కట్ గా మన ఎమ్మెల్యే గారు చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారు కూడా ఒక మాట చెప్పారు, ఏంటంటే నేను కూడా వీళ్ళ లెక్కన రావచ్చు, అయినా నేను రాను, ఎందుకంటే నా క్యారెక్టర్ని నేను చంపుకోలేను అనేసి. అయితే చాలా తక్కువ మంది ఇలాంటి వ్యక్తులు ఉంటారు, క్యారెక్టర్ మీద
వాళ్ళ చంపుకోకుండా ఉండే నిజాయితీగా ఉండే కొందరే ఉంటారు అనమాట, ఎమ్మెల్యేలు కానీ ఇంకా ప్రజాప్రతినిధులు. అయితే ఒకటి చెప్పదలుచుకున్న ఏంటంటే, తను ఏ పార్టీ వ్యక్తి అయినా కానీ ఎవరైనా కానీ తను మాట్లాడింది 100% కరెక్ట్ కాబట్టి, అది నాకు నచ్చింది కాబట్టి, మనలాంటి వాళ్ళు అంటే నాలాంటి వాళ్ళు సామాన్యమైన ప్రజలు జనాలకు చెప్తే అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఇలా ఒక పెద్ద మనిషి, ఒక ఎమ్మెల్యే, ఒక ప్రజాప్రతినిధి అయినా చెప్తే బాగుంటది, తన మాటలు ప్రజలు వింటే ఇంకా బాగుంటది, కనువిప్పు కలుగుతుంది అనే ఉద్దేశంతోనే ఈరోజు అయితే వీడియో చేసిన మిత్రులారా. ఎవరికైనా రాంగ్ గా అనిపిస్తే మాత్రం నేనేం చేయలేను, ఎందుకంటే నాకైతే 100% ఆయన చెప్పింది కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే తినేవాడిని తిననీయను అనేసి ఒక మాట అన్నాడు, అది చాలా 100% కరెక్ట్. ఎందుకంటే ఏదో సామాన్యంగా వచ్చి సంచులన్నీ నింపుకొని పోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళను కనిపెడుతూ, అలాంటి వాళ్ళు దోచుకోకుండా ఒక కాపల వాళ్ళ మీద ఒక కన్నేసి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అలా చేస్తేనే సామాన్యమైన ప్రజల దాకా కొన్ని పథకాలు వెళ్తాయి, ఆ పథకాలతోని వాళ్ళ పేదరికాన్ని వాళ్ళు జయిస్తారు. కాకపోతే ఇప్పుడు దాకా అలాంటివి జరగకుండా ఉన్నది అంటే గవర్నమెంట్ నుండి వచ్చే ఫలాలను మధ్యలోనే ఆపేసి తినేసే వాళ్ళు చాలా మంది తయారైన అనమాట. అందుకనే ఎమ్మెల్యే గారి పాయింట్ చెప్పారు, ఇది కరెక్ట్, నాకైతే 100% కరెక్ట్ అనిపించింది. ఇంకా మిత్రులారా, ఇలాంటి రాజకీయాలకు దూరం ఉండే వాళ్ళనే మనము ఎన్నుకోవాలి. ఎందుకంటే వాళ్ళు 10 మందిని వాళ్ళ వెనకాల వేసుకొని తిరుగుతున్నారంటే వాళ్ళకు ఎంత ఖర్చు అవుతుందో కూడా ఇంత క్లియర్ గా చెప్పిన వాళ్ళైతే ఇప్పుడు దాకా లేరు. కాబట్టి నాకైతే ఈ వీడియో చూసుడుతోనే ఇది కంపల్సరీ చేయాలి అనుకున్నా. ఈ వీడియో చేయడానికి లేట్ అవ్వచ్చు కానీ కంపల్సరీ మీ ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఈ రోజు అయితే నేను చేయడం జరిగింది మిత్రులారా. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. మీకు ఒకవేళ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ అండ్ షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.